మనం ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇండియా మరియు యుఎస్ ట్రేడ్ డీల్ ఫైనల్ గా అయిపోయింది. ఈ రోజు మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్ లో ఇండియా మీద ఉన్న టారిఫ్ 25% టు 18% తగ్గించానంటూ, దాంతో పాటు ఏదైతే టారిఫ్ రష్యన్ ఆయిల్ బై చేయొద్దని ఇండియా మీద వేశారో వాటిని రిమూవ్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో పాటు ఏదైతే ఇండియా యుఎస్ మీద వేస్తున్న టారిఫ్ బ్యారియర్ ని జీరో చేస్తుంది అంటూ ఒక షాకింగ్ న్యూస్ ని మన ముందుకు తెచ్చారు. కానీ ఇండియా అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మన నరేంద్ర మోడీ గారు తన యొక్క ట్విట్టర్ ఖాతాలో మీతో ట్రేడ్ డీల్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ, దానితో పాటు ట్రంప్ ను పొగుడుతూ కొన్ని స్టేట్మెంట్స్ రాశారు. కానీ ఆ స్టేట్మెంట్స్ లో ఎక్కడ ఇండియా యుఎస్ మీద వేసిన టారిఫ్ జీరోకు చేస్తుందని చెప్పలేదు. కానీ ట్రంప్ మాత్రం ఇండియా యుఎస్ మీద వేసిన టారిఫ్స్ ను జీరో చేస్తుందని చెప్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ట్రంప్ కున్న ఒకే ఒక ఆప్షన్ వెంజుల్ ఆయిల్ అమ్మడానికి ఇండియా మాత్రమే. సో ఇండియాని అట్రాక్ట్ చేయడం కోసం మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ వెంజుల్ ఆయిల్ ని పర్చేజ్ చేయమని ప్రెజర్ చేస్తూ, దానితో పాటు ఇండియా మీద వేసిన టారిఫ్స్ ను 18% కి తగ్గిస్తున్నాడు. ఇప్పుడు ఫైనల్ గా ఏమవుతుందంటే ఇండియా అఫీషియల్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ 3 to 5 మినిట్స్ లో ప్యాక్ చేసి బండిల్లా మీ ముందుకు తెస్తాను. ఆ నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.